అందరికీ నమస్కారం. నేను మీ చిరంజీవి. మీరు చూస్తుంది చాణక్య తెలుగు మీడియా. ఈరోజు మచిలీపట్నం మంగినపూడి బీచ్ దగ్గర అయితే ఆ సముద్రపు దొంగలనే చెప్పాలి. అది అట్టహాసంగా అందరికీ తెలిసిన బహిరంగంగానే ఇది జరుగుతూ ఉంది. ఏంటి ఆ విషయం అంటే, సముద్రం నీటిని ఏదైతే రొయ్యలు యాచరీలు కొన్నాయో యాచరీలకి తరలించడం జరుగుతుంది. వీటికి పర్మిషన్లు ఉన్నాయా లేవా అన్న విషయం ఆ భగవంతుడికే ఎరుక. ఎందుకంటే ఏది అడిగినా సరే అధికార పార్టీలో ఉన్న నాయకుల పేర్లు మాత్రం చెప్తూ ఉంటారు. అప్పుడైతే మరి వాలిశెట్టి రవి అనే ఇక్కడ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ మొత్తం వ్యవహారం అంతా జరుగుతుందన్న అయితే విషయం తెలుస్తుంది. కాకపోతే సెక్రటరీలు, ఈ పంచాయతీ సర్పంచ్లు అందరూ సైలెంట్గా ఉండి ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. మరి ఈ వచ్చిన డబ్బులను పంచాయతీలకు అందుతున్నాయా లేదా అన్న విషయం మరి అడిగి తెలుసుకోవాల్సిన ప్రయత్నం అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే ఉప్పు నీళ్ళని మోటార్లు పెట్టి ఈ సముద్రం నీటిని ఒక గుంతలోకి ఏర్పాటు చేసి ఆ చెరువు నుంచి ఈ ట్యాంకర్లకి సప్లై చేయటం అయితే జరుగుతుంది. రోజుకి ఎంత లేదన్నా 10 నుంచి 15 లారీలు ఉప్పు నీటిని తరలిస్తూ ఉంటారు. దాదాపుగా ఒక 1000 రూపాయలు లారీకి వేసుకున్నా సరే రోజుకి 15 నుంచి 20,000 రూపాయలు ఈ పంచాయతీకి నిధులకైతే ఈ డబ్బు రావాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఎటువంటి పర్మిషన్లు ఎటువంటి ఇవి లేకోకుండా అయితే ఈ సముద్రపు నీటిని తరలించడం అయితే జరుగుతుంది. ఈ సముద్రం నీటిని తరలించే విషయంపై పక్క గ్రామంలో మా గ్రామం నుంచి కూడా నీటిని తీసుకోండి, మా పంచాయతీకి కూడా కొంత రెవెన్యూ వస్తుంది అని కొంతకాలం కిందటైతే 2 పంచాయతీల మధ్యలో ఒక చిన్నపాటి గొడవ అయితే జరిగింది. అయినా సరే లేదు, ఇవన్నీ కూడా పర్మిషన్తోనే జరుగుతున్నాయని ఆనాటి సెక్రటరీ రవి అయితే చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే మరి ఆ సెక్రటరీ నాకు సంబంధం లేదు, ఇది ఎవరో ఏంటో నాకు తెలియదు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో ఈ పంచాయతీ తాళపాలెం పంచాయతీ సెక్రటరీ అయితే ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ సముద్రపు నీటిని తరలించడం, సముద్రపు ఇసుకను తరలించడం, సముద్రంలో ఏది ఉంటే అది దాన్ని తరలించుకు వెళ్ళిపోవటం ఈ ప్రభుత్వంలో పరిపాటిగా ఉంది. అయితే చూడండి, ఇక్కడ మనకి కాలువ తవ్వి ఆ కాలువలో సముద్రపు నీటిని తీసుకుని వచ్చి ఒక దారి బాట వేశారు. అక్కడ ఆ బాటలో నుంచి ఆ సముద్ర నీటిని ఇటు తరలించి ఇక్కడ మోటార్లు పెట్టి ఇంజిన్లు పెట్టి ఇక్కడ నుంచి అంతా ఒక పక్క సెటప్, ఏదైనా పర్మనెంట్ సెటప్ ఒకటి చేసి ఆ సెటప్ ద్వారానే ఇక్కడ అయితే ఈ రోజున మరి ఈ నీటిని తరలించడం అనేది జరుగుతుంది. మరి దీనికి ఎవరు పర్మిషన్లు ఇచ్చారు, దీనికి ఎటువంటి పర్మిషన్లు ఉంటాయి అని అడిగితే అధికారుల దగ్గర ఎటువంటి సమాధానం లేదు. ఇప్పటికైనా జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు దీనిపై దృష్టి పెట్టి ఇది అసలు ఏం జరుగుతుంది ఏంటనేది ప్రజలకు తెలియజేసే అవసరం అయితే ఎంతైనా ఉంది. ఈ సముద్ర నీటిని తరలించచ్చా తరలించకూడదా అన్న విషయం ఒక $1 మిలియన్ ప్రశ్నగా అయితే మిగిలిపోయింది. మరి ఈ విషయంపై చాణక్య ఈ రోజున పూర్తిగా ఈ సముద్రపు నీటికి పర్మిషన్లు ఉన్నాయా, ఎవరు తోలుతున్నారు ఏంటి అనేది ప్రజలకు చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియో జర్నలిస్ట్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. అనుక్షణం ప్రజా సమస్యలకై పోరాటం చాణక్య మీడియా, మీరు అందరూ గుర్తుంచుకోవాలి. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.